erected on the top of the building in a roof shed, but God miraculously helped construct Pakka Mandir in the ground floor and rededicated on 17/12/2011 by Right Reverend Dr. Wilson Singham, Bishop of Ohad Church Ministries, where we are now celebrating our 7th anniversary. Now, vision for 2012 of the PCM. Peaceful Ministries faithfully taking up the one more aim to conduct Bible training classes with the support of eminent distinguished faculty in various theological institutions and to extend the ministerial work among youth, and to conduct Sunday school teachers training camp to train teachers to encourage them to start ministry among children in their own places. Thank you for giving this opportunity, sir. Thank you. Moses, ఒక మాటలో చెప్పాలంటే, it is a small church doing big things for the glory of God. Small church doing big things for the glory of God. God is going to use this church in a mighty way in the days to come. Selina sister, I request Selina sister to come here and sing one special song. ప్రతిక్షణం స్తుతించెదను కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదిత్యదేవ శ్రీగణపతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకు పాట పాడినటువంటి సిస్టర్ సలీనా, ఆమె యాక్చువల్గా కన్నడ మదర్ టంగ్ ఉన్నటువంటి వ్యక్తి, కానీ తెలుగులో ఇంత స్వచ్ఛంగా పాట పాడగలుగుతుందంటే అది కేవలం దేవుడి కృప. మరి ఆమె పాటల ద్వారా దేవుడిని మహిమపరుస్తున్నందుకై నేను కూడా ఆమెకు ఆ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో స్తుతి ఆరాధనలో పాల్గొందాం. పాట పుస్తకం నుండి దేశన్న సాంగ్స్ బుక్స్ లో నుంచి వర్ధిల్లెదము మన దేవుని అనే పాట 111వ పాట. ఆ పాటతోటి మన స్తుతి ఆరాధన కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. పాస్టర్ గారు మనల్ని లీడ్ చేస్తారు. మనమందరం లేచి పాడితే బాగుంటుందని చెప్పి నేను అనుకున్నాను. అందరూ దయచేసి లేచి నిలబడండి. ఒడిదుడుకులన్నిటినీ నాయన దాటించి శ్రమను దాటించి ప్రభా నాయన నీ సన్నిధిలో స్థిరముగా స్థాపించిన విధానం బట్టి స్తోత్రాలు చూపిస్తున్నాం. నా రక్త సంబంధికులందరినీ ప్రభా సన్నిధిలో నాయన చేర్చుకున్న విధానం బట్టి స్తోత్రాలు చూపించుకుంటున్నాం తండ్రి. నాయన ఎక్కడ లేనటువంటి నాయన ప్రేమ కనికరము జాలి కరుణ మా మీద చూపించిన ఆయన దిక్కు లేనటువంటి వారు నాయన మీరు తీసుకొని నిలబడుతుంది స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆడకర్త ఆయన పరిశుద్ధాత్మ తండ్రి ఆయన తండ్రి లేని వారికి ఆయన అనాథలకు దిక్కు లేని వారికి దేవుడు అన్నటువంటి వాడు ప్రభానికి స్తోత్రాలు. అవును ప్రభా నాయన నీవే నాయన మమ్మల్ని నడిపించి కాల్చి కాపాడి పెంచి పోషించినటువంటి తండ్రి నాయన ఈ లోక రీతిగా నాయన అనేక
నాయన శ్రమలను దాటించిన తండ్రి ప్రభా ఈ సన్నిధికి నాయన ఎన్నో ఆటంకములు వచ్చినప్పటికీ స్థాపించి స్థిరంగా బండ మీద కట్టినటువంటి ఇల్లులాగా నడిపించి విధానం బట్టి స్తోత్రాలు తండ్రి రక్త సంబంధికులను బంధువులను మిత్రులను అందరినీ నాయన ఈ దినంలో నీవు సమకూర్చావు పసిబిడ్డలందరినీ నీ సన్నిధిలో నీకు స్థుతి ఆరాధించి నీ కృప వాళ్ళకి అనుగ్రహించావు తండ్రి నీకే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాను నాయన ఈ శ్రమ వెనుక ఉన్నటువంటి ప్రతి హస్తాన్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి ఈ యొక్క పరిచర్య అంతటినీ నాయన మీరు ఆశీర్వదించి దీవించి నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా రాలేకపోతున్నటువంటి వారిని కూడా నాయన బంధకాల నుంచి విడిపించమని వేడుకోవచ్చు సంఖ్యలను పెంచివేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించి దీవించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన నీవు తప్ప నాయన ఆకాశం అందు కానీ భూమి ఎందుకు కానీ కింద నీళ్ళందే కానీ నాయన నీవు తప్ప మరొక రూపమే లేదని చెప్పి తండ్రి నీకు స్తోత్రాలు నీవే మా తండ్రి సమస్తమైన నడిపిస్తున్న తండ్రి నీకు కృతజ్ఞతార్పణ చెల్లించుకుంటున్నాం ఆయన నీవు తప్ప నాయన మమ్మల్ని కాపాడేటువంటి తండ్రి లేదని నాయన నమ్మి నీ సన్నిధిలోకి వచ్చిన నాట నుంచి నాయన ఈ దినం వరకు నాయన మీరే స్థాపించి స్థిరపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన అవును ప్రభా ప్రతి దానికి ఒక సమయం కలగని ప్రసంగి ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు ఆయన ఈ దినానికి ఈనాడు నాయన ఈ చిత్తం చొప్పున నాయన మమ్మల్ని ఇక్కడ స్థాపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ఇంకనూ అనేకులకు నాయన లేనటువంటి ఈ రక్షణ సువార్త భాగ్యాన్ని నాయన కలిగించమని వేడుకుంటున్నాను నాయన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన కృపా క్షేమంలో నీ వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి అవును నాయన సాతానుడు నాయన గర్జించ సింహం వల్ల ఎవరిని మిగ్గుదునా అని నాయన ఎంతో ప్రయత్నం చేయించున్నాడు ప్రయాసపడుచున్నాడు మరణం వరకు నడిపించాలని ప్రయత్నం చేయించున్నాడు కానీ నాయన దేవుడి విజయము నాయన నీదే కాబట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అవును ప్రభు నాయన అనాథుడు నాయన మరణం లేకుండా ప్రభు నీ సన్నిధిలో చేర్చుకున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం చివరి వరకు మీరే కాచి కాపాడి నడిపించుకుని మీకే మరణాదంతా ప్రభావాలు ఆరంభిస్తుంటారు స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక ఉన్నత దేవుడు సర్వాధిపతియు పూర్వి పరిపాలక ఉన్నతము సృష్టించి నన్ను గడపిన ఉత్తమ స్నేహితుడు ఉన్నతము సృష్టించి నన్ను గడపిన ఉత్తమ స్నేహితుడు ఉదయం సంధ్య ఎల్లప్పుడూ కృతజ్ఞతతో స్తుతించెదను స్తుతించెదను స్తుతించెదను. అవును తండ్రి ఉదయ సాయంకాలం రాత్రి దివరాత్రి సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి గణపతి పొందిన ఆయన సంఘంగా బిడ్డలుగా కుటుంబాలుగా మీ సన్నిధిలో మమ్మల్ని స్థాపించి మరొకసారి పుట్టడానికి చెల్లించుకోవచ్చు ఆరాధనంతటి నీ చిత్తానుసారంగా నమ్మార్థంగా నడిపించుకోమని ఏసురాళ్ళు ప్రార్థిస్తున్నాం తమ తండ్రి. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వెళ్ళబోతున్నాము. దేవుడి వాక్యాన్ని మనం వినే ముందు మరి బైబిల్ గ్రంథం నుండి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయం మన మధ్యలో ఉన్న విజయ్ ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తనలు 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తనలు 3వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుతాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు